హలో గైస్, నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనం ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ దురంధర్ 2 రిలేటెడ్గా ట్రైలర్ అయితే చూసాం మనం. అఫ్కోర్స్ ఓన్లీ హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు, ఇంకా వేరే లాంగ్వేజ్లో రాలేదు. తెలుగు, తమిళ్ ఈ భాషల్లో అయితే రాలేదు ట్రైలర్ అయితే. బట్ ఖచ్చితంగా తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా వస్తుంది ఫర్దర్గా. అండ్ అది వచ్చిన తర్వాత హిందీ వెర్షన్తో పాటుగా ఇప్పుడు తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. యాజ్ ఆఫ్ నో హిందీ వెర్షన్ ప్రీమియర్స్ అయితే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. హైదరాబాద్లో హాట్ కేకుల్లా సేల్ అయిపోతున్నాయి. హైదరాబాద్ అనే కాదు, ఇండియాలో ఆల్మోస్ట్ చాలా ప్లేసుల్లో ఈ ప్రీమియర్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఈ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ ఏవైతే ఉంటాయో, ఈ పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వీటిల్లో ఓపెన్ చేస్తారనమాట. అండ్ అది ఇంకా పీక్ స్టేజ్లో ఓపెన్ చేస్తారు. ఫర్దర్గా డేస్ గడుస్తున్న కొద్దీ ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ అవుతాయి. అండ్ ఓన్లీ ప్రీమియర్స్తోనే నాకు తెలిసి వాళ్ళు ఒక 20 crore నెట్ టార్గెట్ చేస్తున్నట్టున్నారు చూస్తూ ఉంటే. ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళైతే ప్రీమియర్స్. బికాస్ ఏదో ఒక్క దగ్గర కాదు, ఏదో ఒక్క భాషలో కాదు, అన్ని భాషల్లోనే వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు కదా. సో అందువల్ల అనమాట తెలుస్తోంది స్పష్టంగా వాళ్ళైతే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ దురంధర్ 2 ప్రీమియర్స్ మనకి 18వ తారీఖున సాయంత్రం 5 నుంచి పడిపోతున్నాయి. ఎందుకు అంటే 5 నుంచి వేస్తేనే వాళ్ళకి ఆ రోజు 2 షోలు పడతాయి. సో డే 1కి 6 షోస్ పడాలి అన్న వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. లేదంటే డే 1 6 షోస్ పడవు. సో అది ఇబ్బందే మనకి, ఎందుకంటే చాలా పెద్ద సినిమా, 3 hours 55 minutes సినిమా ఇది. సో ఇంటర్వెల్ అంటే టైటిల్ కార్డ్స్ అన్నీ కలుపుకొని ఇంటర్వెల్తో కలిపితే నాకు తెలిసి ఇంకొక పావు గంట దగ్గర పడుతుంది మనకి. ఏమో దురంధర్ పార్ట్ 3 కూడా ఉంటుంది అన్నారు కాబట్టి మేము చివరి వరకు చూస్తాం మనం. సో అదైతే ఉంది. సో 3 hours 50 minutes వేసుకోండి పోనీ. ఇనీషియల్ టైటిల్ కార్డ్స్ అవన్నీ పోయినా సరే 3 hours 50 minutes వేసుకుందాం పోనీ. సో అలా చూసుకున్నా కూడా ఇది చాలా పెద్ద సినిమా కదా. సో అందుకని ఏంటంటే వీళ్ళు 5 o'clock నుంచి ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు ముందు రోజు సాయంత్రం. ఇది చాలా పెద్ద విషయం అసలు. అండ్ ఆ ప్రీమియర్తో పాటుగా మళ్ళీ నైట్ ఇంకొక ప్రీమియర్ పడుతుంది అనమాట. సో నైట్ అప్రాక్సిమేట్లీ 9:45 ఆ టైంకి ఆర్ 10 o'clock ఆ టైంకి ఇంకొక ప్రీమియర్ కూడా వేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది మల్టీప్లెక్స్లో. అది చాలా పెద్ద విషయం. ఎందుకు అంటే జనరల్గా హిందీ సినిమాలకి ప్రీమియర్స్ ఉండవు, ఏదో చాలా రేర్గా వేస్తారు ప్రివ్యూస్. స్త్రీ 2కి వేశారు అంతే ఆ మధ్య. సో మళ్ళీ ఇప్పుడు దీనికి వేయడం అంతే. స్త్రీ 2 అదంతా మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ళది, వాళ్ళకి జియోకి సంబంధం లేదు. కానీ జియో వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు చాలా పెద్దగా సక్సెస్ కొట్టారు కదా. సో ఇంకా అందువల్ల పార్ట్ 1తో ఇంకా పార్ట్ 2 మీద ఎంత వచ్చినా ప్రాఫిటే కదా. ఇంకా అందుకని వాళ్ళు ఏంటంటే ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. దానితో ట్రైలర్ అయితే దుమ్ము లేచిపోయింది. ఇంకా దానివల్ల ఇంకా వాళ్ళైతే 2 ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో హ్యాపీగా నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ప్రీమియర్స్ కూడా హౌస్ఫుల్స్ అయిపోతాయి. అండ్ చాలా థియేటర్స్లో మల్టిపుల్ షోస్ కూడా వేస్తున్నారు 5 o'clockకి. అండ్ మల్టిపుల్ షోస్ వేస్తున్నారు 9:45, 10 o'clock ఆ టైంకి. సో గట్టిగానే షోస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ గ్రేట్, ఫ్యాంటాస్టిక్. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ విషయానికి వచ్చినట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ది ఆ రోజు రాత్రి 10ంటికి ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి అనమాట. సో అంటే 18th నైట్ 10 o'clock నుంచి మనకి ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. సో 5 నుంచి ఏవైతే ప్రీమియర్స్ పడుతున్నాయో ఆ తర్వాత నాకు తెలిసి సో కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ పెయిడ్ ప్రీమియర్స్కి. సో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ అయితే పడతాయి. అది మనకి 10 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకటే 10 o'clock షో ఏదైతే ఉందో దానికే ప్రీమియర్స్ అయితే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5 నుంచి అలాగే షోస్ అయితే స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా అప్పటి నుంచి యాజ్ యూజువల్గా షోస్ అయితే రన్ అవుతాయి అనమాట. సో ఇది బేసిక్గా అంత పెద్ద సినిమా కాదు కాబట్టి డే 1 మనకి 5 షోస్ ఈజీగా పడిపోతాయి. అండ్ 6 షోస్ కూడా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఫస్ట్ డే కాబట్టి. సో కొంచెం గట్టిగానే ఉంటుంది రిలీజ్ అదంతా కూడా. సో దీనికి కూడా పెయిడ్ ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. సో రెండింటికి పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. అండ్ దురంధర్ ఎటువంటి హైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దురంధర్ ఏమీ హైక్ చేయట్లేదు ప్రైసెస్ అయితే. ఈవెన్ ప్రీమియర్స్ కూడా సేమ్ ప్రైజే పెట్టారనమాట. సో ముందు రోజు రాత్రి పెట్టిన ప్రైజే మరుసటి రోజు ఉంటుంది. సో మొత్తం నార్మల్ ప్రైజింగే ఉంది. రిక్లైనర్స్కి సేమ్ ప్రైజింగ్, నార్మల్ సీటింగ్కి సేమ్ ప్రైజింగ్, అన్నిటికీ కూడా సేమ్ ప్రైజింగ్తో వస్తున్నారు వాళ్ళైతే. వాళ్ళు ఏమీ ఎక్స్ట్రా అడగట్లేదు, అది పాయింట్. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా హైక్స్ ఉంటాయి. అటు ఆంధ్రాలో ఉంటాయి, ఇటు తెలంగాణలో కూడా కొంతవరకు ఉంటాయి. బట్ ఏమో తెలంగాణది ఎప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. కానీ మోస్ట్లీ ప్రీమియర్స్ అయితే పడిపోతాయి. ఎందుకంటే ఈవెన్ రాజాసాబ్ కూడా మీరు చూసినట్టయితే ప్రీమియర్స్ చాలా తక్కువ కాస్ట్కే పడ్డాయి యాక్చువల్లీ. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా దీనికి ప్రీమియర్స్ అయితే పడతాయి. బట్ చూడాలి మరి, కొంచెం త్వరగా జియో వచ్చేస్తే ప్రాబ్లం లేదు. జియో ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే కనీసం 4-5 రోజులు ముందు తెచ్చుకుంటే బాగుంటుంది, మరి ముందు రోజు దాకా కాకుండా. సో దీనికైతే మాత్రం హైక్స్ అయితే ఉన్నాయి.
దీంట్లో అయితే హైక్స్ అయితే ఖచ్చితంగా పడబోతున్నాయి అనమాట ఉస్తాద్ భగత్ సింగ్ అయితే. సో మరి ఇంకా చూడాలి ప్రీమియర్స్ ఎన్ని షోస్ వేస్తారు, ఎన్ని థియేటర్స్లో వేస్తారు అనేది. ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్లోని కూడా వేసే అవకాశం అయితే ఉంది, బట్ ఎగ్జాక్ట్గా చెప్పలేం ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే దురంధర్ 2 ప్రీమియర్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి, అవి కొంతవరకు డెంట్ అయితే పెడతాయి, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు, నో డౌట్ అందులో. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. జనరల్గా దురంధర్ 2కి తెలుగులో కూడా చాలా బీభత్సమైన హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు హరిహర వీరమల్లు ఉందా, హరిహర వీరమల్లుకి కూడా ఎక్స్పెక్ట్ చేసినంత ఓపెనింగ్స్ అయితే పడలేదు ప్రీమియర్స్ వాటిల్లో కూడా. సో ఓజీకి అరాచకం చూశారు, ఓజీకి ఏంటంటే బాక్స్ ఆఫీస్ రక్తపాతం చూశారు మొత్తం ఆ టైంకి, బికాస్ అది వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా అది. సో అలా ఉండేది అప్పుడు సిచ్యువేషన్. బట్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే నాకు గ్రౌండ్ లెవెల్లో మాస్ ఆడియన్స్లో ఉస్తాద్ భగత్ సింగ్కి మంచి హైప్ ఉంది. కానీ ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు, వేరే సినిమా కోసం వెళ్ళినప్పుడు సినిమా బిగినింగ్లో దేఖ్లేంగే చాలా పాటేశాడు, ఈ నంబరు అక్కడ వచ్చిన సౌండ్ అసలు ఒక రిలీజ్ రోజు వచ్చినట్టు వచ్చింది. అది అంత పెద్ద స్థాయిలో అరుపులు, కేకలు, అదంతా కూడా అంటే మాస్ ఆడియన్స్ బేసిక్గా చాలా గట్టిగా కనెక్ట్ అయి ఉన్నారు. బట్ ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే, ఈ క్లాస్ ఆడియన్స్ ఎవరైతే ఏ బి సెంటర్స్లో ఉంటారో, బి కూడా కాదు ఎగ్జాక్ట్గా, బిలో కూడా కొంతమంది క్లాస్ ఉంటారు, సో ఏ సెంటర్ ఆడియన్స్, సో వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మటుకు దురంధర్ 2కి చాలా గట్టిగా హైప్డ్ ఉన్నారు. సో ఎంత పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా సరే దానికి కూడా కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది అనేది ట్రేడ్ అనలిస్ట్ల ఇనీషియల్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చాలా అంటే చాలా హెవీ హైప్తో వస్తున్న సినిమా అనుకోండి, ఓజీ అనుకోండి అబ్బా, ఓజీ వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ 2కి డెంట్ పడుతుంది ఇప్పుడు ఓజీ కనుక రిలీజ్ అవుతున్నట్టయితే. బట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతూ ఉండడం, తర్వాత దానికి తోడు మొదటి నుంచి కూడా ఏదో రీమేక్ అన్న పాయింట్ ఉండడం, తేరీ రీమేక్ కాదని ఆయన చెప్పినప్పటికీ కూడా ఎక్కడో ఇంకా ఆ పాయింట్ అయితే చాలా మందిలో ఉండిపోవడం. తర్వాత ఇంకొకటి అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం మాత్రమే అన్నట్టుగా ఉంది మోస్ట్ ఆఫ్ ద మూవీ అన్న ఒక ఫీలింగ్ కూడా కలగడం. ఇది బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ లైట్గా, మరీ ఎక్కువ అనుకోండి నేను అన్నాను. బట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నెగిటివిటీ పెద్దగా ఏం ఇంపాక్ట్ చేయదు, ఎందుకంటే ఖచ్చితంగా 100 కోట్ల బొమ్మే అది ఏది రిలీజ్ చేసినా సరే, అదైతే క్లియర్. కాకపోతే ఏమంటే ఏమో ఇప్పుడు ఇలాంటి ఒక మూమెంట్ ఉంది కదా, సో ఈ క్లాస్ ఆడియన్స్ అంటే ఏ సెంటర్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేసేటట్టు సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది. బట్ ఇప్పుడు ఈ క్లాస్ ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా దురంధర్ సైడ్ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ వెళ్ళిపోతుంది ఎంత కాదన్నా సరే. హైదరాబాద్లో హిందీదే రిలీజ్ చేశారు బుకింగ్స్ ప్రస్తుతానికి, బట్ అది చూస్తున్నా కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి ఆల్రెడీ, షోస్ నిండిపోతున్నాయి ఆల్రెడీ. సో అది ఏందో అది ఒక రకమైన అరాచకమైన పరిస్థితి క్రియేట్ అయిపోయింది అబ్బా హైదరాబాద్లో. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో ఇంకా హైదరాబాద్ అనే కాదు, ఆంధ్ర సైడ్ ఏమో చెప్పలేం కానీ, బట్ నైజాం సైడ్ మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా హైప్ ఉంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో దురంధర్ 2కి. సో మరి ఇంకా అలాంటి ఒక మూమెంట్ ఉంది కాబట్టి ఈ ప్రివ్యూస్లో కూడా ఒక రకంగా క్లాష్ లాగే ఉంది కదా సిచ్యువేషన్. అండ్ వీళ్ళేమో ప్రివ్యూస్ బేసిక్గా సేమ్ ప్రైస్కి పెడుతున్నారు, ఇది కూడా ఒక డిస్కషన్ వస్తుంది. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో ప్రీమియర్స్కి వాటికి హైక్స్ అయితే ఉంటున్నాయి, అది 600 రూపీస్ ఎంతో పెట్టబోతున్నారని చెప్పి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సో మరి చూడాలి మరి ఏంటో మరి. సో 800 అలాగైతే ఉండదు కానీ 600 రూపీస్ అయితే పెట్టబోతున్నారు సో పెయిడ్ ప్రీమియర్స్కి. సో వీళ్ళేమో పెయిడ్ ప్రీమియర్స్ ఏమో 500 సేమ్ రేట్కి ఇచ్చేస్తున్నారు. రెగ్యులర్స్ అయితే 395, నార్మల్ అయితే 295, సేమ్ ఆ ప్రైస్లకి ఇచ్చేస్తున్నారు కదా. సో అందుకని ఇది కూడా ఒక రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ మీద ప్రెషర్ పడుతుంది టికెట్ రేట్లు పెంచొద్దు అని చెప్పి. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడాలి మరి ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ దురంధర్ 2. ఎండ్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అది సృష్టించే సెన్సేషన్ అంత ఇంత కాదు, ఏపీలో కూడా బీభత్సంగా కలెక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే జనరల్గా కొంచెం హైప్ తక్కువ ఉన్న సినిమా కంపేర్ టు ఓజీతో కంపేర్ చేసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ డెఫినెట్గా కొంచెం తక్కువ హైపే, బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఎక్స్ ఫ్యాక్టర్స్ మిగతావన్నీ కూడా ఉన్నాయి. అండ్ దానికి తోడు వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ పాన్ ఇండియా సినిమా. సో నేనేమంటానంటే నేను అదే అంట, ఇప్పుడు చావా సినిమా ఉంది, చావా సినిమా పుష్ప 2 వస్తుందని పోస్ట్పోన్ చేసుకున్నారు, ఎవ్రీబడి నోస్ వై అనేది. సో పుష్ప 2 వస్తుందని పోస్ట్పోన్ చేసుకున్నారు చావా, అండ్ తర్వాత రిలీజ్ అయింది 600 కోట్ల పైన కొట్టింది, ఈవెన్ యానిమల్ కంటే బెటర్ కలెక్ట్ చేసింది. ఎందుకు? వాళ్ళు పుష్ప 2 టైంలో రాలేదు కాబట్టి.
సో చావా బాలీవుడ్ సినిమా, బాలీవుడ్ దాంట్లో బాలీవుడ్ వాళ్ళు భయపడడం ఏంటి, ఇట్లాంటి మాటలు వచ్చుంటే వాళ్ళకి డెంట్ పన్ను, పుష్ప 2కి ఎంతో కొంత డెంట్ పన్ను. అలా కాకుండా పుష్ప 2 సోలో రిలీజ్ కొట్టడం, తర్వాత చావా సోలో రిలీజ్ కొట్టడం, ఇవన్నీ ఉండడం వల్ల చాలా అంటే చాలా అద్భుతంగా కలెక్ట్ చేసింది పుష్ప 2 అయితే హిందీ వెర్షన్లో, అండ్ చావా కూడా బాగా కలెక్ట్ చేసింది. సో నాకు ఏమనిపించిందంటే ఉస్తాద్ భగత్ సింగ్ 26th డేట్ అనుకున్నారు కదా, మేబీ ఆ డేట్కే ఉండుంటే కొంచెం బెటర్ ఏమో కదా అన్న ఒక ఫీల్ అయితే ఉందన్నమాట, అంతే. అది మరి సిచ్యువేషన్. సో ఏమో గైస్, ఓవరాల్గా వస్తుంది. బట్ ఎనీహో 5 o'clock ఒకళ్ళు ఇది పెట్టినట్టయితే 5 o'clock అది చూసేస్తాను, అండ్ 10 o'clock ఈ షో స్టార్ట్ అవుతాయి కాబట్టి 10 o'clock ఇది చూస్తాను నేను. సో హ్యాపీగా నా 2 షోలు చూసుకోవడానికి మంచి టైం గ్యాప్ అయితే ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ప్రీమియర్స్కి, అండ్ నాలా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అది ఓకే. బట్ ఉస్తాద్ భగత్ సింగ్కి దురంధర్ 2 కారణంగా అట్లీస్ట్ ఒక 5% ఆఫ్ కలెక్షన్స్ అయినా ఇంపాక్ట్ అవుతాయి అనేది నాకైతే అనిపిస్తున్న ఫీలింగ్. మరి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.